శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు అద్భుతంగా ఉన్నతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులలో మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ నేనే. మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి యోగం దక్కబోతుంది 2024 సంవత్సరంలో. గజకేసరి యోగము పట్టబోతుంది. గజకేసరి యోగం పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఉన్నట్టుండి సంపన్నులుగా మారిపోతారు, కోటీశ్వరులుగా చలామణి అయిపోతారు. ఆకస్మికంగా ధన సంపాదన కలుగుతుంది, ఆకస్మికంగా ఉద్యోగాలు వాళ్ళకు లభిస్తాయి. నేను ఒక అతనికి గజకేసరి యోగం పట్టినప్పుడు ఒక పిల్లోడికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చాను. ఆ గజకేసరి యోగం పట్టినప్పుడు అతనికి ఏం చెప్పానంటే, అయ్యా నీ కొడుక్కి మహర్దశ రాబోతుంది, ఆయనకి గజకేసరి యోగం పట్టింది, మొదలైంది, ఇంకా తిరుగుండదు అతనికి. కానీ ఈ గజకేసరి యోగాన్ని మీరు పొందాలంటే నేను చిన్న పరిహారం చెప్తున్నా, చేసుకోండి అని చెప్పాను. అతని జాతకాన్ని పరిశీలన చేసి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి మన దగ్గర, అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ తాళపత్ర గ్రంథాల నుండి మొత్తం పరిశీలన చేసి ఒక విచిత్రమైనటువంటి ఒక రెమెడీ చెప్పానండి. దానికి ఏం 100లు కావు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు. విచిత్రమైనటువంటి ఒక రెమెడీ. ఒక రావి చెట్టు ఆకు తీసుకోమని చెప్పాను. ఎప్పుడు శుక్రవారం తీసుకోమని చెప్పాను. రావి చెట్టు ఆకు శుక్రవారం తీసుకొని ఆ రావి చెట్టు ఆకు మీద పసుపుతో, సింధూరంతో స్వస్తికు ఓంకారం గుర్తువేసి, నేను తాళపత్ర గ్రంథాల నుండి కొన్ని బీజాక్షరాలు చెప్పాను. ఆ బీజాక్షరాలను దాని మీద రాయమని చెప్పాను. ఒక కవర్లో పెట్టుకొని జేబులో పెట్టుకోమని చెప్పానండి. ఒకవేళ పిల్లోడు ఇబ్బంది పడతాడంటే చక్కగా వెళ్ళి దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పాను. చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో ఆ ఇంట్లో ఈశాన్య మూల ఉంటుంది కదా, ఆ ఈశాన్య మూలం 2 ఫీట్ల గొయ్యి తీసేసి ఈశాన్య మూలలో ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని దాని నిండా నీళ్ళు పోయాలి. పోసేసి దాంట్లో అఖండ దీపం పెట్టాలి. అఖండ దీపం పెట్టి ఎయిర్ పైకి రావడానికి ఒక చిన్న పైపును దాంట్లో పెట్టేసి, ఒక దానిలో ఆయిల్ వేయడానికి ఒక దానికి పైకి పెట్టేసి మొత్తం పూర్తి చేయమని చెప్పారు ఈశాన్యం ప్రాంతంలో. గజకేసరి యోగం అసలు ఆ విధంగా చేసి చూడు, ఒకసారి అతని లైఫ్ మారిపోతుందని చెప్పిన తర్వాత ఒక 6 నెలలకి ఈ అబ్బాయి ఏంటంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో జాబ్ చేస్తుంటే ఆ కంపెనీలో అతనికి టర్నోవర్, ఈయనకు వచ్చిన కంచెలి ఆ కంపెనీ పెద్ద మొత్తంలో ఎక్కువగా టర్నోవర్ చేసిన జాబితాలో ఇతను వచ్చాడు. అంటే ఇతను వచ్చిన తర్వాత దాని టర్నోవర్ పెంచాడు. అంటే గత 10 సంవత్సరాల నుండి కంపెనీ రన్ చేస్తున్నటువంటి టర్నోవర్ ఈ సంవత్సరంలో ఇతని ద్వారా అతనికి అక్కడి వరకు వచ్చేసారు. ఆయన రిజల్ట్ చూడండి ఎంత బాగుందో. ఇమీడియట్లీగా ఇంకొక వీళ్ళకు విదేశాలలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇతన్ని CEO ప్రకటించి అక్కడికి పంపించారండి, ఆన్ సైట్. ఇతనికి మహా అయితే ఇక్కడికి ఎంత వస్తుందంటే నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది. అక్కడ 10 లక్షల శాలరీ అయిందండి. ప్యాకేజ్ పెంచారు, 1,20,00,000, 1,30,00,000 అతను పంపించేశాడు. గజకేసరి యోగం అంటే ఆ రేంజ్లో ఉంటుంది. అంటే 1కి 10 రెట్లు పెరుగుతారు, ఒక రేటు కాదు 10 రెట్లు పెరుగుతారు గజకేసరి యోగం. అలాంటి గజకేసరి యోగం తులారాశి వారికి, వృషభ, కుంభరాశి వారికి 3 రాశులకు గజకేసరి యోగం పట్టబోతుంది. ఈ ఉగాది కానుకగా మీకు చెప్తున్నానండి, ఉగాది కానుకగా చెప్తున్నాను మీకు. గజకేసరి యోగం అంటే వీళ్ళకు పడుతుంది. అదృష్టం ఉండాలండి, దేనికైనా అదృష్టం ఉండాలి. నేను పదే చెప్తున్నానండి, కుంభరాశి వారు ఎక్కడున్నారు, తులారాశి వారు ఎక్కడున్నారు, వృషభ రాశి వారు ఎక్కడున్నారు, ఈ 3 రాశులు మీ యొక్క జాతక స్థితిగతులను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. తప్పకుండా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చూసుకోండి. తులారాశి వారికి ముఖ్యంగానండి కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్ల నుండి మీరు తప్పించుకోవాలి. 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన తులారాశి వారు కానీ, 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన తులారాశి వారు కానీ వాళ్ళకు కొంత స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతుంటుంది, సక్సెస్గా ఉండదు, లైఫ్ అంతా కూడా వెనక్కి పరిగెత్తినట్టుగా ఉంటుంది, రుణ బాధలలో ఉంటారు. ఇవన్నీ మీకు జరుగుతాయి, నాకు తెలిసి జరుగుతాయి ఖచ్చితంగా.
ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ మీరు ఈ యొక్క తులారాశిలో జన్మించారనుకోండి, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువ అంటే మహా ఎక్కువగా వస్తుందండి. అన్ని రకరకాలుగా సమస్యలు సమస్యలు సమస్యలు. ఇదే మొత్తం టోటల్గా సమస్యల వలయంలో మీరు ఇరుక్కుంటారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మరి ఈ సమస్యల నుండి బయటపడడం ఎలా, అందుకే నేను చెప్తున్నాను. ఒకసారి మీ జాతక పరిశీలన చేద్దాం. మీ బర్త్ నంబర్ ఏం చెప్తుంది, సపోర్టు డెస్టినీ నంబర్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఒక పెన్ పేపర్ తీసుకొని మొత్తం క్లారిటీగా మనం చేసేసి గ్రాఫ్ వేద్దాం. గ్రాఫ్ వేసి ఈ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సెట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇక సెట్ చేసినప్పుడు ఇక దాని ప్రకారం మీరు ముందుకు వెళితే ఈ యొక్క 2024వ సంవత్సరంలో గజకేసరి యోగం బట్టి మీరు 1కి 10 రెట్లు, ₹1,00,000 10 లక్షలు ఎట్లా సంపాదన పెరిగిందో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం 10 రెట్లు పెరిగే విధంగా నేను చేస్తాను. గజకేసరి యోగం అనేది కూడా ఆషామాషిగా ఉండదండి. వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాలు మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. సంపాదన రేషియో మనకు కనపడుతుంది, మన కళ్ళకు ముందు కనపడుతుంది. చాలా బ్రహ్మాండంగా ముందుకు వస్తారండి, చాలా అద్భుతంగా రాణిస్తారు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ తులారాశి వృషభ రాశి వారికి సేమ్ ప్యాటర్న్ అండి. 1, 10, 19, 28వ తేదీలో పుట్టిన వారితో ఇబ్బంది, 3, 12, 21, 30 తేదీలలో పుడితే ఇబ్బంది. ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ. ముఖ్యంగా తులారాశి వారు వృషభ రాశి వారు ఎస్ అనే అక్షరంతో గనక పేరు మొదలైతే వాళ్ళకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు చేసిన తప్పు కాదు, దాని నుండి మనం సరిదిద్దుకోవాలి. తప్పు జరిగింది అనుకోండి, బాధపడద్దు, నిల్చో మనం కూర్చొని ఏడవకూడదు, బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, అధైర్యం చెందకూడదు. సమస్య ఇది, పరిష్కారం ఏంటి ఆలోచించడానికి నేనున్నాను. మిమ్మల్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి నేనున్నాను. ఇంకా మీకు ఎందుకు భయం అండి, చెప్పండి? భయం ఎందుకు? మీకు భయం అనేది అవసరం లేదు, అధైర్యం అనేది అవసరం లేదు. నేను ముందుండి నేను కార్యం చేస్తాను కాబట్టి మీకే ఇబ్బంది అండి. చేస్తానని నేను ముందుకు వచ్చినా కూడా మీరు భయపడితే ఇంకా మీ అంత ఇబ్బంది పడే వాళ్ళు ఉండరు. ఇంకా నేనే బాధ్యతలు నేనే నా భుజాల మీద వేసుకొని నేను మీకు ఒక స్థాయి వరకు తీసుకొస్తానని చెప్తున్నాను. అందుకే మీరు ఎన్ని లక్షల రూపాయల అప్పులో ఉండండి, కోట్ల రూపాయల అప్పులో ఉండండి, మిమ్మల్ని బయటపడే మార్గాన్ని నేను అన్వేషిస్తాను. ప్రతి ఒక్కరు చాలా మంది ప్రతి చిన్న విషయానికి సూసైడ్ కార్డుకి వెళ్తున్నారు, సూసైడ్ నోట్ రాస్తున్నారు. నిజమండి, అలా అవసరమే లేదు, అసలు ఆ విషయంలో అవసరమే లేదండి. ప్రతి ఒక్క గొప్ప గొప్ప మహానుభావుడు, గొప్పగా కోటీశ్వరుడు అంతా కూడా కష్టాల నుంచి పైకి వచ్చిన వాడే. ఏమో మనం వెండి ఇది బంగారు పల్లెంలో తినేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. కష్టాన్ని నమ్ముకొని కష్టం నుండి పైకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అధైర్యం చెందలే మీలాగా. అధైర్యం చెందితే సూసైడ్ చేసుకుంటారు. అధైర్యపడొద్దు, నేను అదే చెప్తున్నాను. నా దగ్గరికి ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. నేను మిమ్మల్ని కనుక్కుంటాను, సార్ సూసైడ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకో, ఎందుకండి అది వద్దండి, అవసరం లేదని నేను చెప్తున్నాను. అలా చేసుకోకూడదు. మనకు బ్రతికి సాధించాలి. బ్రతికి సాధిస్తే మనం అనుకున్న పని ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి, రేపు పొద్దున ఉండవండి. ఇప్పుడు ఉండవు. మరి ఇప్పుడు మన ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నాం, రేపు పొద్దున ఉండవు అవి. ప్రతి సమస్యకు పరిష్కారం ధైర్యం ఉండండి, అధైర్యపడద్దు, అదొక్కటి మాత్రం ఉండండి, ఖచ్చితంగా బాగుపడతారు. నేను చెప్పినటువంటి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు. నెక్స్ట్ కుంభరాశి వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో కనుక జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు వస్తాయి. తర్వాత ఈ కుంభరాశి వారికి 9, 18, 27వ తేదీలలో పుట్టినా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఈ రాశి వారైతే వీళ్ళకు కొంత స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. ఈ గజకేసరి యోగం పొందే విషయంలో కొంత వెనక జాప్యం కలగవచ్చు. కానీ మిగతా వారికి మాత్రం ఖచ్చితంగా మంచి మార్పు వస్తుందండి. ఒక్కసారైనా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాల్సిందే. అలా మార్చుకొని చూడండి, అసలు తిరుగుండదండి. 2024వ సంవత్సరం అనేది కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకునే సంవత్సరం. గజకేసరి యోగం పట్టేది నేను చెప్తున్నటువంటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి వారికి, 3 రాశులలో జన్మించిన వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. టైం వేస్ట్ చేసుకోండి, వృధా చేసుకోకండి. కాలం గడిచింది, దాన్ని వదిలిపెట్టండి. ఆ కాలంలో మనం చేసినటువంటి పనులు, నష్టాలు, దుఃఖము, చెడు, ఇవన్నీ వదిలిపెట్టండి. ఇక కొత్తగా 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి మీ సత్తా ఏంటో 10 మందికి నిరూపించే విధంగా చూపెట్టండి. ఖచ్చితంగా చెప్తున్నాను,
గజకేసరి యోగం పట్టేటువంటి ఈ 3 రాశులకు మనకు మంచి వెల్కమ్ నేను చెప్తున్నానండి. ఇక నుండి మీరు నడిచే బాట పూల బాటే, మీకు విజయం కలుగుతుంది, తప్పకుండా ఉన్నతంగా జీవిస్తారు. మీరు ఈ 3 రాశులలో ఏ రాశి వారైనా ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని సిద్ధంగా ఉంటారని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సర్వే జన సుఖినో భవంతు.